ఓకే సార్ని విజిబుల్, క్లియర్, క్యారీ ఆన్. ఓకే. ప్రైజ్ ద లార్డ్ అందరికీ ముందుగా. సార్ వాయిస్ వినిపిస్తుంది కదా? యా యా విజిబుల్, క్లియర్. ఓకే, ముందుగా అందరికీ ప్రైజ్ ద లార్డ్. అండ్ మనం పరిశుద్ధ వారంలో మరొక దినము మనం ఇటు రీతిగా మనందరం కూడుకొని అనేకమైన అంశాలను మనం ధ్యానించబోచుండగా మరొక దినమున ఈరోజు థర్స్డే మనం ఈరోజు ధ్యానించబోయే అంశము గెత్సెమనే వద్ద మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన మరియు దాని నుండి మనం నేర్చుకునే పాఠములు. సో ముందుగా మనం కొన్ని విషయాలను ముఖ్యంగా గమనించినట్లయితే ప్రభు ఈ గెత్సెమనే తోటలో ప్రభు చేసిన ప్రార్థన అంశాలు బైబిల్లో మాథ్యూ, మార్క్, లూక్, జాన్ లో కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేసినట్లు మనం చూడవచ్చు. సో మనం గమనించినట్లయితే ఈ యొక్క దినమున ప్రభు ఆ, రొట్టె విరుచుట కార్యక్రమం అది కూడా జరుగుతుంది. అలాగే నిన్న మనం చూసినట్లయితే మన బ్రదర్స్ కూడా ఎంతో చక్కగా వివరించారు ప్రభు జీసస్ వాషింగ్ డిసైపుల్స్ ఫీట్ అనేది. అండ్ ఆయన మనకు ఒక కొత్త కమాండ్మెంట్ ఇచ్చారు, ఏంటనగా మనం ఇతరులను ప్రేమించాలని. సో అలాగే ఈరోజు మనం ధ్యానించబోయే అంశంలో ప్రభు భోజనం తర్వాత యేసుక్రీస్తు ప్రభు మరియు ఆయన శిష్యులు గెత్సెమనే తోటకు వెళ్తారు. అండ్ అలాగే అక్కడ రాబోయే ఆ యొక్క దుఃఖకరమైన అంశం గురించి ప్రభు చాలా తీవ్రంగా చింతించి ప్రార్థిస్తాడనమాట. అండ్ ఆ యొక్క సంఘటన అనంతరం ఆయన్ని ఆ, రోమా సైనికులు అరెస్ట్ చేయడం కూడా మనం చూడవచ్చు వాక్యం ద్వారా. సో మత్తయి సువార్తలో మనకి చాలా క్లియర్ గా మనకి ఈ యొక్క అంశాన్ని మనం చూడవచ్చు. కానీ ఇన్ డీటెయిల్ గా మనం లూకా సువార్త 22వ అధ్యాయం 40 నుంచి 55లో మనం చూడవచ్చు. సో తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయమని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళు ఉండి, తండ్రి, ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించును. సో ప్రభు ఇక్కడ తనతో పాటు ఇద్దరు శిష్యులను ఆ యొక్క గెత్సెమనే తోటలోకి తీసుకువెళ్ళి ఆ రాయి వద్దకు వెళ్లే ముందు శిష్యులకు చెప్తారనమాట, మీరు మెలకువగా ఉండి ప్రార్థించండి, నేను ప్రార్థించుకొని వస్తానని. సో ఆయన ప్రేయర్ స్టార్ట్ చేయగానే తండ్రి కొరకు ప్రార్థించేయడం మనం గమనించవచ్చు. సో యేసుక్రీస్తు ప్రభు ఎట్లయితే మన హెవెన్లీ ఫాదర్, మన తండ్రి అయిన పరలోకం ఉందన్న మన తండ్రికి ఎట్లయితే ప్రార్థించి వేడుకొని ఉన్నాడో మనం కూడా అది గమనించాలి. ఎందుకంటే ప్రభు రాబోచున్న ఆయన యొక్క ఆయన వెళ్ళబోచున్న ప్రతి ఒక్క అంశము ప్రభువుకి ముందుగానే తెలిసి ఉన్నది. ఎందుకనగా ఆయన దేవుడు, అట్ ద సేమ్ టైం ఆయన మానవుడు కూడా. సో ఆయన మానవ రూపంలో ఉన్నాడు గనుక ఆయన యొక్క పరిశుద్ధ శక్తులను రిస్ట్రిక్ట్ చేసుకోవడం మనం గమనించవచ్చు. ఎందుకంటే తండ్రి చిత్తానికి ఆయన లోబడి మానవ మానవాళిగా మన కోసం వచ్చి ఉన్నాడు గనుక ఇటువంటి వేదనలు కూడా ఆయన అనుభవించాలని తండ్రి చిత్తానుసారంగా మనం గమనించవచ్చు. సో ప్రభు ఇట్లా ప్రార్థన చేస్తాడనమాట, తండ్రి, ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించమని. అనగా ఏంటి? ఈ యొక్క గిన్నె ఇన్ ద సెన్స్ రాబోయే ఆ యొక్క క్రూసిఫిక్షన్ గురించి ప్రభు మనకి తండ్రికి ప్రార్థన చేయడం మనం గమనించవచ్చు. సో నీ చిత్తమైతే దేవా అని మనం ప్రార్థించడం మనం గమనించవచ్చు. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదన పడి మరింత అతరముతో ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్తము బిందువు వలె అయిన. సో ఆయన యొక్క యేసుక్రీస్తు ప్రభు ఎంత వేదనలో ఉన్నాడని మనం గమనించినట్లయితే ఆయన యొక్క చెమట అనేది కంట్లోంచి రక్తము బిందువు వలె
ఆ యొక్క రాతి మీద పడిందని మనం ఇక్కడ రాసి ఉన్నట్టు చూడవచ్చు. అంటే మన యొక్క లైఫ్‌లో ఎన్నో సిట్యుయేషన్స్ రావచ్చు. కానీ ప్రభువుకి అప్‌కమింగ్ ఉన్న సిట్యుయేషన్స్‌లో ఏ ఒక్క మానవుడు వెళ్ళి ఉండడు. ఎందుకనగా అది చాలా స్పిరిచువల్‌గా కూడా ఇది చాలా హార్డ్ టు టేక్ టు హార్ట్. అండ్ ఆ యొక్క అంశం అనేది ఫిజికల్‌గా కూడా దాన్ని ఎదుర్కోవాలని మనం గమనించాలి. సో, అప్పుడు ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా అప్పుడు ప్రభువు మళ్ళీ వెళ్లి చూస్తాడనమాట. మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడి అని వారితో చెప్పును. సో, ప్రభువు రెండోసారి వెళ్లి చూడగానే వాళ్ళ శిష్యులనేది నిద్రపోవడం మనం గమనించవచ్చు. వాళ్ళు ఏకాగ్రత లేకుండా వారి కళ్ళు అలసిపోయుండి వాళ్ళు నిద్రించున్నారని ప్రభువు గమనించి ఉన్నాడు. సో, ఆ తర్వాత మనం చూసినట్లయితే యేసు, యూదా నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావని వానితో అనగా, ఆయన చుట్టూ ఉన్న వారు జరుగబోవు దానిని చూచి ప్రభువా కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి. సో, అనంతరం ఆహ్, ఇస్కరియోతు యోధా వెండి నాణెములకు ప్రభువుని అమ్మివేయడం మనం గమనించవచ్చు. సో, ఆయన ప్రభువుని ఒక ముద్దు, ద ఫేక్ కిస్ అన్నమాట. ఆ యొక్క ముద్దు పెట్టుట ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఈయనే అని ఆ రోమా సైనికులకు ప్రభువుని అప్పగిస్తాడన్నమాట ఇస్కరియోతు యోధా. సో, అప్పుడు వెంటనే పేతురు రోమా సైనికుడు ఒక చెవుని కట్ చేయడం మనం అక్కడ చూడవచ్చు. సో, ఈ యొక్క గెత్సెమనే తోటలో జరిగే ప్రార్థన అంతా ఒక బ్యూటిఫుల్ సాంగ్‌లో మన బ్రియాన్ మోసెస్ డెమాన్‌స్ట్రేషన్ చేసిన్నారు. సో, ఆ పాట కూడా మనం ఒకసారి వినినట్లయితే మనకు కూడా ఈ యొక్క అంశం గురించి ఇంకా బాగా అర్థమవుతుందని చెప్పి ఈ యొక్క వీడియోని కూడా ప్లే చేయబోచున్నాను. వాయిస్ వినిపిస్తుందా? వీడియో, ఆడియో. వాయిస్ రావట్లేదు. Jesus climbed the hill to the garden still. His steps were having slow. Love and praise took his hand. Gethsemane, Jesus loves me, so he went willingly to Gethsemane. He felt all was sad, he had all that pain we would ever know. While he stands asleep, he fought to keep his promise made of gold. Gethsemane, Jesus loves me, so he went willingly to Gethsemane. Hardest thing that ever done, the greatest pain that ever sung, the biggest battle that ever sung. This was done by Jesus. My fight was out of Jesus. Gethsemane, Jesus loves me,
So he went willingly to Gethsemane. సో ఆ యొక్క పాటలో మనం గమనించవచ్చు జీసస్ వెంట్ విల్లింగ్లీ టు గెత్సెమనీ అని. సో ఆ యొక్క బ్యూటిఫుల్ సాంగ్ మనం పాడుట ద్వారా కూడా ప్రభు ఎట్టి రీతిగా ఈ వెంట్ విల్లింగ్లీ అన్నమాట, ఫుల్ గా అంగీకరించి ఆయన ఎంతో దుఃఖభ్రాంతుడై ఆయన యొక్క బాధను హృదయంలో దాచుకొని గెత్సెమనే తోటలోకి వెళ్ళడం మనం గమనించవచ్చు. సో ప్రభువు చాలా ఆయన కృంగిన స్థితిలో ఉన్నాడనమాట గెత్సెమనే తోటకి వెళ్ళుచున్నప్పుడు. అండ్ అక్కడ ప్రార్థించినప్పుడు ప్రభు యొక్క వేదనను మనం వాక్యం ద్వారా మనం గమనించవచ్చు. ఎట్లయితే ఆయన చెమట బిందువు రక్తముగా మారిన అంశం కానివ్వండి, అండ్ తన సొంత శిష్యుడైన తను ఎంతో ప్రేమించి ఆయన తన పాదాలు కడిగిన శిష్యుడు ఇస్కరియోతు యోధ ప్రభువుని ఎట్లు మోసం చేశాడో ఆ యొక్క అంశం కూడా మనం చూడవచ్చు. ఇట్టి రీతిగా అనేక బాధలను కూడా ఆయన ఎంతో భరించి ప్రార్థించి ఉన్నాడు అనమాట మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. సో అట్లే మనం చూసినట్లయితే అనంతరం ఒక ఆ, అప్పుడు వారందరూ ఆయనను పారిపోయిరి. ఎందుకనగా ఆ రోమా సైనికులు వెంటనే ప్రభువుని అరెస్ట్ చేయడానికి రాగానే తమ దగ్గరున్న శిష్యులు ఇద్దరు కూడా వెళ్ళిపోయి ఉన్నారు. ఆ యొక్క రీతిలో మరొక శిష్యుణ్ణి ఆ, రోమా సైనికులు పట్టుకునే ఆ యొక్క ఇన్సిడెంట్ లో తమ వస్త్రమును కూడా లాగివేసడం మనం గమనించవచ్చు. సో చాలా స్కాలర్స్ ఏమనుకుంటున్నారంటే ఆ యొక్క నేకెడ్ యంగ్ మ్యాన్ మేబీ మార్క్ గారు అవ్వచ్చు అని అంటున్నారు. బట్ ఆయన వన్ ఆఫ్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని మనం గమనించవచ్చు. అంటే వారు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఇంకా రోమా సైనికులు రాగానే ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు శిష్యులు. ప్రభుతో పాటు గెత్సెమనే తోటలోకి ఎవరైతే శిష్యులు వచ్చారో తను అప్పగింపబడుచున్నారని తెలిసి వారి శిష్యులు కూడా ప్రభువుని విడిచి వెళ్ళిపోయారు అనమాట. సో ఆ యొక్క స్థితిని కూడా ప్రభు తన హృదయంలో దాచుకొని ఉన్నాడు. అది కూడా మనం గమనించవచ్చు. అండ్ ఇదంతా నైట్ టైం జరిగిందనమాట. అండ్ రాత్రి వేళ మనం గమనించినట్లయితే ఏ ఒక్కరిని మనం కస్టడీలోకి కానీ ఇలాగా తీర్పు తీర్చడానికి కానీ తీసుకెళ్ళకూడదు. సో అన్యాయంగా యేసుక్రీస్తు ప్రభువుని ఇట్టి రీతిగా మోసగించి ఇట్టి రీతిగా ఆయన్ని ముమ్మారు బుక్కరించి రోమా సైనికులు కూడా అన్యాయంగా ప్రభువుని వారి లోబర్చుకోవడం మనం చూడవచ్చు. సో ఈ యొక్క అంశం ద్వారా మనం 4 లెసన్స్ ని మనం నేర్చుకోవచ్చు. ఏమనగా మనం ప్రార్థన చేయాలి, అలాగే మన పరలోకపు తండ్రి మనకు సహాయం చేస్తాడు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో. అండ్ మనం నిరంతరం ఎడతెగక ప్రార్థన చేయాలి. అండ్ అలాగే ఇది అంతను మనం ఏది చేసినా అంతా తండ్రి చిత్తానుసారమే జరుగుతుంది. సో మొదటిగా మనం ప్రార్థన చేయాలి. వి నీడ్ టు ప్రే. సో ఎందుకు ప్రార్థన చేయాలండి మనం? ఎందుకనగా పాపం చేయని దేవుని కుమారుడైన యేసుక్రీస్తే ప్రార్థించవలసిన అవసరాన్ని మనం చూడవచ్చు. సో జీసస్ ఈజ్ సిన్లెస్ అండ్ హీ ఈజ్ హోలీ అండ్ జీసస్ ఈజ్ ఆల్వేస్ రైచియస్. సో యేసుక్రీస్తు ప్రభువే ప్రార్థన చేసినప్పుడు మనం పాపంలో రోజు జీవించున్నాం. పాపులైనా మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. సో ప్రభు ఆయన అవసరాల కోసం ప్రార్థన చేయలేదు, కానీ ఆ యొక్క స్థితిని ఆ, తండ్రి అయిన దేవుడికి తెలియపరచడానికి ప్రార్థన చేశాడు అనమాట. సో ఆ ప్రార్థన చేయగానే ఒక పరిశుద్ధాత్మ శక్తిని ప్రభువుకి ఇచ్చినట్టు మనం గమనించవచ్చు. సో అలాగే మనం చూడవచ్చు తెస్సలోనికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అన్నాడు, మనం ఎడతెగక ప్రార్థించాలండి. వి నీడ్ టు ఆల్వేస్ ప్రే. ఎలా అయితే విశ్వాసులందరూ తన తండ్రికి సేవ చేయడంలో ఐక్యంగా ఉండేలా ప్రార్థన ఆయనచే అందించబడింది. సో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మనం విశ్వాసంలో మనం బలంగా ఉండుటకు మనకి నిరీక్షణ అనేది వస్తుందన్నమాట. సో ప్రార్థన మన పరిస్థితులను మార్చుతుంది. అందుకే మనం ప్రార్థన చేయాలి. సో ఇక్కడ ప్రభువు కూడా తన
తన గిన్నెని తీసుకోమని తండ్రికి ప్రార్థించి ఉన్నాడు. ఆ యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే ఖచ్చితంగా జరగాల్సిన మూమెంట్ అది క్రూసిఫిక్షన్ అనేది. ఎందుకంటే మన మన పాప పరిహార్థం కోసం. బట్ ప్రభు తండ్రికి ప్రార్థించి ఉన్నాడు, నీ చిత్తమైతే దీన్ని తొలగించు ప్రభు అని. సో మనం ఆ విషయం జరుగుతుందో జరగదో మనకి తెలియదు, కానీ మనం ప్రార్థన చేయడం ఎప్పుడు మన ఫస్ట్ ప్రయారిటీగా మనం ఎల్లప్పుడూ ఉంచుకోవాలి. ఎందుకనగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవునికి మనం ఇంకా మరింతగా దగ్గర అవుతాం. సో ప్రేయర్ ఈస్ ద సోర్స్ ఆఫ్ అవర్ సొల్యూషన్ టు ఎవ్రీ ప్రాబ్లం. మన సమస్య ఏదైనా మన మొదటి ఏకైక సొల్యూషన్ ప్రార్థన ద్వారానే మనకి వస్తుందని మనం గమనించాలి. సో మనం ఎల్లప్పుడూ ప్రార్థించు దేవుణ్ణి గణపరిచి ఆయన చిత్తానుసారం నివసించాలి. సో అలాగే ప్రార్థన చేయడం వల్ల మనకి ఏమొస్తుందంటే మన తండ్రి అయిన ప్రభు మనకి సహాయం చేస్తాడు. సో ఎందుకు ప్రార్థించాలి, మనం ఎవరికి ప్రార్థించాలి అనగా మన తండ్రి అయిన దేవునికి ప్రార్థించాలి. ఎందుకనగా ఆయనే మనకు సహాయం చేయగలిగిన వాడు. అండ్ ఆయన వాగ్దానం చేసిన వాడు గనుక ఆయనకే మనం ప్రార్థించాలి. సో మనం చూడవచ్చు, క్రీస్తు ఎదుర్కొనబోయే అన్ని విషయాల గురించి మనం ఆలోచించినట్లయితే ఫస్ట్ గా అతని యొక్క మిక్కిలిగా ప్రేమించిన శిష్యుడు తనను ద్రోహం చేశాడు. అలాగే మిగిలిన వారందరూ పారిపోయారు. అండ్ యూదులు తనను తిరస్కరించేశారు. అండ్ విచారణ, అపహాస్యం చేయడం, ఎగతాళి చేయడం, ఉమ్ము వేయడం, ముఖంపై కొట్టడం, కొరడాలతో కొట్టడం, సిలువ వేయడం, ఇవన్నీ మనం చూడవచ్చు. ప్రభు ఇట్టి రీతిగా ఉన్న స్థితిలో ప్రభువుకి సహాయం ఎక్కడి నుంచి వస్తుందనగా తండ్రి అయిన దేవుడి నుంచే. ఎందుకనగా ప్రభువు ఆ యొక్క క్రూసిఫిక్షన్ అనగా ఆ యొక్క శిలువ మరణం పొందుతాడని ఆయనకి ముందుగానే తెలుసు. బట్ ఇంకోటి కూడా తెలుసు ప్రభువుకి, ఏమిటనగా అది తన తండ్రి అయిన దేవుడు తనకి సహాయం చేస్తాడని. సో గుడ్ ఫ్రైడేని మనం ఎందుకు గుడ్ అని అంటామండి? ఎందుకంటే సండే ఇస్ కమింగ్ కాబట్టి. సో గుడ్ ఫ్రైడే రోజు ప్రభు మరణించబోచున్నాడు అని మనం గమనించినట్లయితే సండే ఏదైతే ఉందో ఆదివారం రిజరక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి. సో తండ్రి ఆ విధంగా మన ప్రభువుకి పునరుద్ధానంలో సహాయం చేశాడు కాబట్టి. సో జీసస్ ప్రేడ్ టు ఫాదర్ బికాజ్ తండ్రి అయిన దేవుడే మనకు సహాయకర్త కాబట్టి. సో మనం ఇక్కడ చూసినట్లయితే సహాయం వచ్చే ఏకైక మూలాన్ని మన ప్రభు గుర్తించాడు. సో ఫాదర్ ఈజ్ అవర్ సోర్స్ ఆఫ్ వన్ అండ్ ఓన్లీ హెల్ప్. మన స్నేహితులు, మన తల్లిదండ్రులు, మనకి తెలిసిన వాళ్ళు ఎప్పుడైనా సరే సహాయం చేయవచ్చు, చేయకపోవచ్చు, కానీ మనం ఎల్లప్పుడూ ఫస్ట్ ప్రయారిటీ దేవుడికే ఇవ్వాలన్నమాట. మనం ప్రార్థించు మన సహాయం ఎల్లప్పుడూ మన దేవుడి నుంచి వస్తుందని మనం గుర్తించి ఆయన యొద్దకు మనం మొదటిగా రీచ్ అవ్వాలన్నమాట. ఎందుకనగా మన ప్రభువు మనల్ని ఎన్నడూ విడువడు గనుక. సో ఎలోహిం ఓజర్ లీ, దేవుడు నా సహాయకుడు అని కీర్తనలో మనం గమనించవచ్చు. ద గాడ్ ఈజ్ మై హెల్పర్. సో మనకి ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా మన సహాయకర్త మన తండ్రి అయిన దేవుడని మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుని ఉండాలి. సో మనం గమనించినట్లయితే కీర్తనలో, నేను కొండవైపు నా కన్నులెత్తి చూస్తున్నాను, నా సహాయం ఎక్కడి నుండి వచ్చును? నా సహాయం ఆకాశాన్ని భూమిని సృష్టించిన యెహోవా నుండి వచ్చును. సో మనం చూసినట్లయితే మనం మనుషుల సహాయం అప్పుడు మనం కొన్నిసార్లు మనం కోరుకుంటాం, కానీ వారి యొక్క శక్తి చేతనే వారి యొక్క ఐ మీన్ వారు ఎంతైతే సహాయం చేయగలరో వారు అంతనే సహాయం చేయగలరు. కానీ భూమిని ఆకాశాన్ని సృజించిన మన దేవుడు సహాయం చేస్తే ఎట్టి రీతిగా ఉంటుందో మనం గమనించాలి. సో అవర్ హెల్ప్ షుడ్ బి ఆల్వేస్ ఫ్రమ్ అవర్ ఫాదర్ ఇన్ హెవెన్ అండ్ వీ నీడ్ టు రీచ్ హిమ్ వాట్ ఎవర్ మే హ్యాపెన్. సో అందుకే ఏది జరిగినా మన దేవుడు మనకి సహాయం చేస్తాడని మనం ఎల్లప్పుడూ గుర్తించి మనం ఆ యొక్క రిజరక్షన్ డే కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. సో అలాగే మనం ప్రార్థనలో ఎల్లప్పుడూ నిలకడగా ఉండాలి. వీ షుడ్ బి పర్సిస్టెంట్ ఇన్ ప్రేయర్. ఎందుకనగా సో మనం చూసినట్లయితే మనం శిష్యుల ద్వారా కూడా
వారు చేసిన తప్పిదముల ద్వారా కూడా ప్రభు మనకి పాఠములు నేర్పిస్తున్నాడు అనమాట. సో శిష్యులు ఎలా అయితే వారి విశ్వాసం నుంచి తొలగిపోయి ప్రభువుని తిరస్కరించారో, మనం ఆ విషయాన్ని చూచి మనం నేర్చుకోవాలన్నమాట. ఏం నేర్చుకోవాలనగా, అట్టి విధముగా మనం ఉండకుండా మెలకువగా ఉండి మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి అనే విషయాన్ని మనం గమనించాలి. సో ప్రభు కూడా లూకా సువార్తలో ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, ఒక న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వెళ్ళి నాకు న్యాయమని తీర్చమని అడుగుతాదన్నమాట. సో ఆ న్యాయాధిపతి ఈమె స్తోమత, ఈమె యొక్క సిచ్యువేషన్ చూసి ఆమెను పట్టించుకోడు. బట్ ఎప్పుడైతే ఆ విధవరాలు మరలా మరలా అంటే ఇంకా షీస్ ట్రయింగ్ అగైన్ అండ్ అగైన్ అనమాట. సో అట్టి విధంగా ఎప్పుడైతే ఆమె ప్రార్థించి ఆయన యొద్దకు నాకు న్యాయమని తీర్చమని అడగడానికి వెళ్తుందో, సో ఇంకా ఆ న్యాయాధిపతి నీతిమంతుడు కాదనమాట. సో ఆమెకు న్యాయం తీర్చే ప్రసక్తే లేదని ఆమెను ధిక్కరిస్తాడు. బట్ ఆ విధవరాలు ఎట్లయితే షీఈస్ బీయింగ్ పెర్సిస్టెంట్ ఇన్ ప్రేయర్. సో అట్టి విధంగా మనం కూడా ప్రార్థనలో నిలకడగా ఉండాలన్నమాట. సో ప్రభు మన ప్రార్థనలో వింటాడా వినడా అని అనుమానం లేకుండా మనం ఎడతెగక ప్రార్థించాలన్నమాట. సో ఒక్కసారి ప్రార్థించి మనం వదిలేయకూడదన్నమాట. మనకేమైనా విషయం ప్రభు చిత్తానుసారం మనం ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు కేవలం ఒక్కసారే కాదు, 2, 3 సార్లు ఆ ప్రార్థనకు జవాబొచ్చే వరకు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎందుకనగా మన ప్రభు ఎల్లప్పుడూ మన ప్రార్థనలు ఆలకించువాడు గనుక. సో ఆ ప్రార్థన చేయకపోవడం, అట్టి రీతిగా పర్సిస్టెంట్‌గా, కంటిన్యూయస్‌గా ప్రార్థన చేయకపోవడం వల్ల మనం విశ్వాసంలో వెనుకకు జారిపోతామన్నమాట. సో ఎప్పుడైతే మన ప్రార్థనా జీవితం బలంగా ఉంటుందో, అప్పుడే మన యొక్క విశ్వాసం కూడా బలంగా ఉంటుంది. అప్పుడే మన యొక్క పర్సనల్ రిలేషన్‌షిప్ విత్ గాడ్ అనేది స్ట్రాంగ్‌గా బిల్డ్ అవుతుందన్నమాట. సో ఎట్లయితే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ప్రార్థించడం నేర్పించాడో, తండ్రి చిత్తానుసారం ప్రార్థించాలని మనం కూడా అట్టి రీతిగా ఎడతెగక ప్రార్థించాలన్నమాట. సో ప్రార్థనా జీవితం విషయంలో మనం ఎల్లప్పుడూ మన యేసుక్రీస్తు ప్రభువును మాదిరిగా ఉంచుకొని అనుదినం మనం ప్రార్థన చేస్తూ ఒక నూతనమైన సంబంధాన్ని ప్రతిరోజు కలిగి ఉండాలన్నమాట. సో బై ఆస్కింగ్ అగైన్ అండ్ అగైన్ విత్ రైచియస్ హార్ట్, నో ఆర్ దెన్ అవర్ గాడ్ విల్ డెఫినెట్లీ లిసన్ అవర్ ప్రేయర్స్. సో ఆ యొక్క మన హృదయంలో ఆ నీతి ఆలోచనలు, మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకొని ప్రభువుకి ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉంటామో, అప్పుడు మన ప్రార్థనలు దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తూ ఉంటాడనమాట. సో వి షుడ్ నెవర్ స్టాప్ ప్రేయింగ్ అంటిల్ ప్రేయర్ గెట్స్ అన్ ఆన్సర్ ఫ్రమ్ గాడ్. సో అలాగే ఆఖరిగా మనం చూసినట్లయితే ఈ ఈ అంశాలన్నిటిని మనం గమనించినట్లయితే ఇది తండ్రి చిత్తానికి సంబంధించినది. సో ప్రభు గెత్సెమనే తోటకు తను తను ఇలాగా క్రూసిఫై చేస్తారని తెలిసి కూడా ఎందుకెళ్ళాడంటే, ఆహ్, ప్రభు సో జీసస్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్. సో ప్రభు మానవ శరీరంలో ఉన్నాడు గనుక, మనం ఎదుర్కొనే హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమన్ ఎమోషన్స్ ప్రతి సిట్యుయేషన్ ద్వారా కూడా ప్రభు కూడా వెళ్తాడు. ఎందుకనగా హీ రిస్ట్రిక్టెడ్ హిమ్సెల్ఫ్ అన్నమాట. సో యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను తగ్గించుకుని మానవుడి వలె ఉన్నాడు గనుక అట్టి రీతిగా మనం దుఃఖభ్రాంతుడై ఉన్నట్లు మనం చూడవచ్చు. సో యేసుక్రీస్తు ప్రభు మనం ప్రతి ఒక్క బైబిల్ వాక్యంలో ప్రభు ఏం చెప్పినా తండ్రి యొక్క చిత్తాన్ని పాటించడం మనం చూడవచ్చు. ఇక్కడ వాక్యానుసారంలో కూడా మనం చూసినట్లయితే యోహాను సువార్త 6:39లో, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. సో ఇక్కడ చూసినట్లయితే ప్రభు భూమిపైకి ఎందుకు వచ్చాడండి? ఆయన హ్యూమన్స్ ఎలా ఉంటారో చూద్దామనా, లేదా ఈ భూమిపై ఉన్న అన్నిటిని ఆస్వాదిద్దామనా? కాదు కదండి. జీసస్ కేమ్ టు ఫుల్ఫిల్ ఫాదర్స్ విల్ అన్నమాట. సో తండ్రి చిత్తం ఏంటి? పాపులమైన మనల్ని రక్షించడం. అది తండ్రి యొక్క చిత్తం. సో తండ్రి మనల్ని బహుగా ప్రేమించాడు గనుక
యేసుక్రీస్తు ప్రభువుని ఆయన చిత్తానుసారం ఈ ఎవ్రీ సిచ్యువేషన్ గుండా మన హోలీ వీక్ స్టార్టింగ్ నుంచి ప్రభు పరిచర్య స్టార్టింగ్ నుంచి ప్రభు పరిశుద్ధ జన్మం నుంచి ఆయన మరణం ఆయన పునరుద్ధానం వరకు కూడా ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ గాడ్స్ విల్ అన్నమాట. ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ ఫాదర్స్ విల్. సో ఆయన చిత్తం లేనిదే ఏదీ జరగదు. ఆయన చిత్తం లేనిదే పువ్వులు పూయవు, చెట్లకు కాయలు కాయవు, వర్షము పడదు. ఆయన చిత్తం లేనిదే ఏది జరగదండి. మనం ఇట్లా ఉన్నామంటే ప్రతిదీ దేవుని చిత్తమే. సో అట్టి రీతిగా యేసుక్రీస్తు ప్రభు ఎట్లయితే తండ్రి చిత్తానికి లొంగి ఉన్నాడో మనం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరియు మన తండ్రి అయిన దేవుని చిత్తానికి మనం లొంగి ఉండాలి. సో మనం ఇంకొక వాక్యాన్ని చూసినట్లయితే నరుని హృదయంలో ఆలోచనలు అనేకముగా పుట్టును కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. సో మనకి ఎన్నో ప్లాన్స్ ఉండొచ్చు, మన గోల్స్ ఎన్నో ఉండొచ్చు, మన యూనో మన వరల్డ్లీ అట్రిబ్యూట్స్ ఎన్నో ఉండొచ్చు, మనకి ఎన్నో మనం ప్లాన్ చేసుకుంటాం. కానీ తండ్రి దేవుని చిత్తం లేనిదే అది ఏది ప్రాస్పర్ అవ్వదు. సో మెనీ ఆర్ ద ప్లాన్స్ ఇన్ పర్సన్స్ హార్ట్ బట్ ఇట్ ఈస్ ద లార్డ్స్ పర్పస్ దట్ ప్రివైల్. సో మనం ఎట్టి రీతిగా ఉన్నా ఎన్ని ప్లాన్స్ వేసినా కానీ దేవుని చిత్తమే చివరి వరకు ఫుల్ఫిల్ అనేది మనం గమనించవచ్చు. సో యాజ్ వి ప్రే టు అవర్ గాడ్ హిస్ ఆన్సర్ మైట్ బి నో ఆర్ నాట్ నౌ యట్ స్ట్రెంగ్త్ విల్ బి గివెన్ టు హెల్ప్ అస్ ఇన్ డూయింగ్ హిస్ విల్. సో మన ప్రార్థనకు జవాబు అవునో అవును అయి ఉండొచ్చు లేదా కాదు అయి ఉండొచ్చు. కానీ అది దేవునికి ఇష్టమైనది అవునట్లుగా మనం ప్రార్థన చేయాలి. దేవా నీ చిత్తమైతేనే, దేవా నీ చిత్తం ఎట్లయితే యేసుక్రీస్తు ప్రభు ప్రార్థించి ఉన్నాడో, దేవా నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించుము అని. సో మనం కూడా దేవా నీ చిత్తమైతే ఈ పనిని సఫలం చేయము, దేవా నీ చిత్తమైతే మేము ఇది చేతుము అది చేతుమని మనం కూడా మన జీవితాలను ప్రతిరోజు మనం ప్రభు జీవితం ద్వారా మనం కొలుచుకొనుచు మనం కూడా మన స్పిరిచువల్ లైఫ్ లో డెవలప్ అవ్వాలన్నమాట. సో ప్రేయర్ షుడ్ ఆల్వేస్ బి నాట్ మై విల్ బట్ యువర్స్ ఫాదర్ బి డన్. సో మనం ప్రభు నేర్పిన ప్రార్థనలో కూడా దేవా నా చిత్తము కాదు కానీ నీ చిత్తానుసారమే నెరవేర్చుము, ఫాదర్ యో విల్ బి డన్ అని మనం ప్రార్థన చేస్తాం కదా. సో అట్టి రీతిగా మనం కేవలం ప్రార్థన చేయడమే కాదు కానీ మనం జీవించే విధానం కూడా దేవుని చిత్తానుసారం ఉండాలని మనం ఈ యొక్క అంశాల ద్వారా మనం గమనించవచ్చు. సో మనం గర్వంతో ఉండి ప్రభువుకి ప్రార్థన చేయలేమన్నమాట. మనం మనకున్న ధనం గురించో మనకున్న విద్యాభ్యాసాల గురించో మనమున్న పొజిషన్ బట్టో గర్వించుచు ప్రార్థన చేస్తే ప్రభువు ఆలకించడండి. ఎప్పుడైతే మన హృదయంలో ఉన్న ఆ యొక్క చెడు పదార్థాలన్నిటిని, ఆ యొక్క చెడు అంశాలన్నిటిని పక్కన పెట్టి ప్రభు యొద్దకి మనం పూర్ణ హృదయంతో ఎప్పుడైతే వస్తామో, సో అప్పుడు ప్రభు ఆయన యొక్క చిత్తం ద్వారా మనం ఏం అడిగినా నెరవేర్చుతాడనమాట. సో యేసుక్రీస్తు ప్రభు కూడా వాక్యంలో చెప్తాడు, వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ మై నేమ్ ఇట్ విల్ బి డన్ అని. సో యేసుక్రీస్తు ప్రభు వారి నామం ద్వారా ప్రభు తండ్రి అయిన ప్రభు చిత్తం ద్వారా మనం ప్రతిదీ దేవుని వద్దకు విజ్ఞాపన చేయాలని మనం చూడవచ్చు. సో ఈ గెత్సెమనే తోటలో ప్రభువు చేసిన ప్రార్థన గురించి మనం ఈ యొక్క అంశాలను గమనించవచ్చు. మొదటి నుంచి ఒక క్విక్ గా చూసినట్లయితే మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే మన సహాయకుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. అండ్ మనం ఎడతెగక ప్రార్థన చేయాలి. అండ్ మనం ప్రార్థన చేసే ప్రతిదీ దేవుని చిత్తానుసారమే అడగాలి. సో ఈ యొక్క విషయాలు మనం ప్రతిరోజు మన జీవితాల్లో అప్లికేషన్ చేసుకుంటూ ప్రభు ఆ, ఈ గుడ్ ఫ్రైడే దినమున ఆయన వెళ్ళబోచున్న సిచ్యువేషన్ కూడా మనం హృదయంలో పెట్టుకొని ఆయన మన కోసం మరణించాడు అండ్ సండే ఇస్ కమింగ్ అనగా పునరుద్ధానం కూడా వస్తుందని మనం నిరీక్షణతో సంతోషంతో ఉండాలన్నమాట. సో అందుకే గుడ్ ఫ్రైడేని ఎప్పుడు ఒక మంచి విషయంగా చెప్పవచ్చు. ఎందుకనగా ప్రభు మన కోసం మరణించి విజయాన్ని మనకి ఇచ్చటకు మరలా తిరిగి లేచాడనే శుభ నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు గనుక ఈ యొక్క విషయాలన్నిటిని మనం ఎల్లప్పుడూ గుర్తు చేర్చుకొంచు
ఉండాలన్నమాట. సో థ్యాంక్ యూ. అండ్ ఈ యొక్క విషయాలు మనందరం అర్థం చేసుకుని ఎవ్రీడే లైఫ్ని దేవుని చిత్తం ద్వారా మన ప్రార్థన జీవితంలో ఎల్లప్పుడూ కనుపరుచుకోవాలని నా యొక్క ఈ యొక్క చిన్న సర్మన్ దేవుడు బహుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. Sunny, congratulations. You have did a great ministry today by explaining up to the um, knowledge of God. And I really appreciate that God has given you the knowledge about Jesus Christ. And I hope that you will become a strong Christian with a great testimony in the near future. God bless you, Sunny. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ జోస్ మోజెస్ for attending today. Tomorrow we have to attend the church at exactly 10 o'clock. So 7 brothers are trained and given full encouragement to preach the word of God. So మనము get ready for tomorrow's Good Friday conference.